ఢిల్లీలో సేనాని దేశ విభజన అంశాలు మాట్లాడు. పవన్ నిజంగా కొత్త రూట్ అనుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తెలంగాణకు వస్తాను ఇవన్నీ చెప్పారు. తెలంగాణలో మేము ఒక్కరం వెళ్తాం, మీ దారిలో మీరు వెళ్ళండి అని అమిత్ షా గారు చెప్పారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళారు. 12 ఏళ్ళ వాళ్ళ పార్టీ కూడా ఈ 12 ఏళ్ళ అయిన సందర్భంలో ఢిల్లీ ఎవరైనా వెళ్ళొచ్చు, దాంట్లో ఢిల్లీలో వెళ్ళి. కానీ ఖచ్చితంగా అంతకుముందు జాతీయ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా మనం ఆయన నేషనల్ ఎంట్రీ జాతీయ రంగ ప్రవేశం కోసం ఆయన ఇప్పుడు ఢిల్లీనే నేరుగా చేసుకొని మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు, తెలంగాణ, ఇటువైపు కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి కూడా కొంతమందిని పిలిపించి ఒక సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ బిగ్ మెసేజ్ జనసేన ప్రాంతీయత నుంచి జాతీయత వైపు వస్తుంది. ప్రాంతీయతను విస్మరించని జాతీయత అనే ఒక నినాదం తీసుకున్నారు. అంటే ఇది కొత్త రూట్ కదా. ఖచ్చితంగా గతంలో 3-4 రూట్లు ఆయన చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇది కొత్త రూట్ ఏంటంటే జాతీయత, జాతీయ సమైక్యత. ఇక్కడ ఒక సనాతన మధ్యలో ఒక రూట్ ఉంది ఆయనకు. ఇప్పుడు సనాతన టు సమైక్యత అంటే సనాతనతో సమైక్యత, సనాతనం కోసం సమైక్యత, ఇలాంటి ప్రశ్నలు ఒకటి ఉత్పన్నమవుతాయి. ఏదైనా కానీ తన పునాదిని విస్తరించుకోవాలి అనే ఒక ప్రాథమిక సత్యాన్ని బహిరంగంగానే పవన్ కళ్యాణ్ గుర్తిస్తున్నారు. ఈ ఊరికే తనకు తాను వ్యూహాత్మకంగా అనుకోవటం, కార్యకర్తలకు చెప్పడం కాదు. అది అనేక కారణాల వల్ల మన గోదావరి సమావేశంలో మాట్లాడినప్పటి నుంచి కూడా తన పునాది, తన కోర్ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ను విస్తరించుకోవాలి. అలాగే తనకు నటుడుగా కానీ హీరోగా, ఎన్డీఏ భాగస్వామిగా, ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు కొంత తన మీద ఫోకస్, గ్లామర్ ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని ఆధారం చేసుకొని ఇంకొంచెం 4 చోట్ల దీన్ని విస్తరిస్తే భవిష్యత్తులో పార్టీకి రక్షగా ఉంటుంది అని ఆయన భావిస్తున్నారు. అయితే ఈ మాట అంటే కూడా ఆయన పూర్తిగా ఒప్పుకోరు. పార్టీ కోసం కాదు, దేశం కోసం. కంటే దేశం ఎక్కువ. ఓకే, దేశం ఉంది, దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. మొన్న ఎవరో రాశారు, నెహ్రూ ఉన్నప్పుడు 53 పార్టీలే ఉన్నాయి, ఇప్పుడు 2300 పార్టీలు ఉన్నాయి దేశంలో. ఇట్లా ఏదో ఒక లెక్క చెప్పారు. ఇన్ని పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరికీ జాతీయ సమైక్యత ఎవరికి పెద్దగా లేదు, లేకపోతే ఇంతకుముందు ఉన్న పార్టీలకు లేదు అని మనం ఏం చెప్పలేం. జాతీయ సమైక్యతని అంటున్నప్పటికీ ఒక విధంగా జనసేన యొక్క పునాది పెంచుకోవాలి. ఇప్పుడున్నది సరిపోదు, కొత్త రూట్ తీసుకోవాలి ఖచ్చితంగా అన్నది అయితే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. దానికి ఢిల్లీలో తనే వెళ్ళటం అంటే ఇదివరకు ఎప్పుడు వెళ్ళినా ప్రధాని పిలవటం, లేదా అమిత్ షాను కలవటం, ఇటువంటిది ఇప్పుడు తమ పాత్ర చేసుకోవటం. అంటే ఖచ్చితంగా ఢిల్లీలో కూడా తమ చిరునామా, తమ అడ్రస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కాకినాడ నుంచి అరుణ్ జైట్లీజీ అని పిలిచిన రోజు పక్కన పెట్టి తనే అక్కడికి వెళ్ళి దేశానికి సందేశం ఇవ్వటం అనేది తీసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా ఒక విస్తరణ మాత్రమే కాదు, వినూత్నమైన ఆలోచన, అవసరం కూడా ఉంది, ఒక అనివార్యతగా కూడా ఆయన భావిస్తున్నారు. ఎప్పుడైతే కేవలం ఈ సామాజిక కోణం, కులము ఈ పరిధిలోనే ఆలోచించకూడదు, నేను ఒక కులం కోసం పెట్టలేదు, ఒక కులమే నన్ను గెలిపి ఒక కులం ఓట్లన్నీ నాకు పడలేదు, ఇవన్నీ మాట్లాడడం. మొన్న రాజ్యసభ ఎన్నికల్లో లింగంనేని రమేష్ను పంపించడం, దాంతో మొదలైన రకరకాల చర్చలు, ఇవన్నీ ఏకకాలంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. కాబట్టి వీటి మధ్య ఒక అంతఃసంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ నా మాతృభూమి, బీహార్ మాతృభూమే, మధ్యప్రదేశ్ మాతృభూమే, జమ్మూ కాశ్మీర్ కూడా మన మాతృభూమే. ఆసేతు సీతాచల పర్యంతం ప్రతి భారతీయుడికి మాతృభూమే, దాంట్లో కొత్త ప్రశ్న ఏం లేదు. కానీ 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వచ్చేవి. కానీ దాన్ని ఇప్పుడు ఆయన లాజికల్గా అది హైదరాబాద్ అంటే అమరావతి టు హైదరాబాద్ టు ఢిల్లీ అనే ఒక ఇది తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్యలో ఇంకా మజిలీలు ఏముంటాయి అనేది ఒకటైతే, కేవలం తన ఫ్యాన్ బేస్ కానీ, కేవలం తన సోషల్ సపోర్టింగ్ బేస్ కానీ సరిపోవద్దు. అలాగే కేవలము ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ పార్టీల మీద ఆధారపడితే కూడా చాలదు. తనకు తను ఒక జాతీయంగా వివిధ చోట్ల ఎంతో కొంత పునాది ఏర్పాటు చేసుకోవాలి అని భావిస్తున్నారు. కాబట్టి ఈ పని చేస్తున్నారు అనుకోవాలి. దానికి తోడు అమిత్ షా మేము అక్కడికక్కడ మేమే ఎదుగుతాం కానీ ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాలనుకోవట్లేదు అని గట్టి మెసేజ్ ఇవ్వటం, ఇప్పటికే ఆధారపడిన ప్రాంతీయ పార్టీలను కూడా ముక్కలు చేయటం, వరుసగా ఒక 4-5 పార్టీలు చీలిపోయినాయి, తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో పార్టీగా కాపాడుకోవాలి.
కానీ పార్టీ కాకంటే దేశం నినాదంతో కాపాడుకోవాలని ఒక వ్యూహం తీసుకున్నట్టున్నారు. ఈ సమయంలో ఆశ్చర్యం కలిగించేది ఒకటే, ఢిల్లీ అనేది చాలా ఘటనలకు ఇట్ ఇస్ నాట్ జస్ట్ అనదర్ క్యాపిటల్, ఇది ఏదో ఒక రాజధాని లాంటిది కాదు, ఇది చాలా చరిత్ర కలిగింది. ఏ దేశ రాజధాని ఆ దేశం వాళ్ళకి గొప్పదే, కానీ ఆయన ఢిల్లీ చాలా విషయాలు చూసింది, దేశ విభజన కూడా చూసింది. దేశ విభజన అనేది నిజానికి దేశం అంటే ఏర్పడిన తర్వాత ఢిల్లీ ఇక్కడ రాజధాని, వాళ్ళు ఏదో ఇస్లామాబాద్ ఏదో పెట్టుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఒకసారి విభజన అయిపోయిన దేశాన్ని పదే పదే దేశ విభజన అంశాన్ని ఎందుకు ప్రతి ప్రసంగంలో ప్రతి సందర్భంలో ప్రస్తావించుకోవాలి అనే ఒక ప్రశ్న వస్తుంది. దాని ద్వారా ఏం గుర్తు చేస్తున్నామని. ఎందుకంటే నిన్ననే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా ఒక మాట మాట్లాడారు, పాకిస్తానీలు కూడా భారత్లో కలవాలని కోరుకుంటున్నారు, అలా కలిసినప్పుడే శాంతి వస్తుంది అని. అంటే అది వరకు అఖండ భారత్ లాంటి స్లోగన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, దేశ విభజన ఒక పెద్ద తప్పు, లేకపోతే పలానా నెహ్రూ వల్ల జరిగింది, గాంధీ వల్ల జరిగింది, ఈ టైప్లో ఉంది కదా. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ అన్నది దేశ విభజనను పూర్తిగా ఆమోదించి పాకిస్తాన్ హై కమిషనర్ అక్కడ ఉంటాడు, మన హై కమిషనర్, ఎన్ని సంబంధాలు పాడైపోయినా ఉద్రిక్తతలు ఇది ఉంది. సో ఇటువంటి అప్పుడు ఇటు బంగ్లాదేశ్, అటు పాకిస్తాను, శ్రీలంక రకరకాల ఉద్రిక్తతల వివాదాలు నడుస్తున్న కాలం, మరి పవన్ కళ్యాణ్ జాతీయ సమైక్యత హైపర్ నేషనలిజం అన్నది బీజేపీ యొక్క సనాతనవాదాన్ని అంటే మనవాదం అన్నదాన్ని ఇంకొంచెం పెంచి దానికి వెళ్తున్నారు. ఇంకా మూడోది, నిన్న కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ వాళ్ళు హైదరాబాద్లో, తర్వాత అక్కడ బెంగళూరులో ప్రదర్శనలు చేశారు, విద్యార్థులు వీళ్ళంతా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మతవాదము మనవాదము ఇట్లాంటి వాటిని మేము ఎదుర్కొంటాము అని ప్రకటించారు. భారతదేశం ఒకటి, మత రాజకీయాలు వద్దు, మనువాదం వద్దని కూడా వాళ్ళు ప్రకటించారు. ఒక విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని చెప్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నినాదం, పార్టీ కూడా కాదు అది, ఇంకా ఇట్స్ సోషల్ మీడియా ఫినామినా, కానీ నిరసనకు ఒక ప్రతిబింబంగా ఉంది. పవన్ కళ్యాణ్ దాన్ని ప్రస్తావిస్తున్నారు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అంటారు. ఇప్పుడు బొద్దింకలు కూడా నిరసనలు చేయడం మనం చూస్తున్నాము, అది ఇది అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏ బలవంతమైన సర్పం గురించి చెప్తున్నారు? ఇప్పుడు బలవంతమైన సర్పము చలిచీమలు అన్నప్పుడు ఏవి చలిచీమలు, ఏది బలవంతమైన సర్పము? ఇది ఒక ప్రశ్న. ఎందుకంటే మోదీ గారు సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు, 21వ శతాబ్దం అయింది అని మన పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చారు. ఇంకా మళ్ళీ ఆంధ్ర తెలంగాణది కూడా తీసుకొని, తెలంగాణ విభజన నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు, ఆ పద్ధతిని మటుగా వ్యతిరేకించాను, దీని అంతటి కాంగ్రెస్ పార్టీయే కారణం, కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికీ దాని బుద్ధి మారలేదు, దాన్ని నేర్చుకోలేదు అని చెప్తున్నారు. సో చాలా క్లియర్గా ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు, దేశ విభజన అన్న అంశాన్ని తీసుకొస్తున్నారు. ఆ తర్వాత మోదీని సహజంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆ సమస్య కూడా ఏం లేదు. అందుకని ఈ సభ మామూలు సభ కాదు. కేసీఆర్ కూడా మనం గుర్తు చేసుకుంటే కనుక తరచూ ఢిల్లీలో ఆయన ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఈ సంప్రదింపులు ఇట్లాంటివి చాలా ఎక్కువగా చేస్తుండేవాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ అలాంటి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా తెలీదు. కానీ మొత్తానికి నేను ఇందాక అన్నట్టు సోషల్ బేసు, ఫ్యాన్ బేసు మాత్రమే కాకుండా పొలిటికల్ బేస్ అంటూ ఏదో పెంచుకోవాలి సార్ అనే ఒక ఇది మటుకు వచ్చినట్టుంది ఆయనకు. సార్ ఈ అంశంలో నడుస్తుంటే ఉత్తరాంధ్రలో కాపు కలకలం, ఇప్పుడు ఈ రెండింటికి సంబంధం, అంత సంబంధం నేను అంటుంది అదే.